చెప్తాను, ఒకటి మటుకు చెప్పగలుగుతా. ఇందాక రమగారు చెప్పారు చీమల గురించి. ఇందుట్లో ఏంటంటే చీమలకి యూనిటీ ఎక్కువ, కానీ మనలో ఏంటంటే ఈ 5 ఏళ్ళు మనమే, కానీ ఇది కలిసి ఉంటే ఇబ్బందులు అనేది లేకుండా ఉంటాయని నా ఉద్దేశం. ఈ కలయిక అనేది చాలా వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చాలా వరకు లేదని కూడా నాకు అర్థమవుతుంది. ఇవన్నీ కలిసి పని చేస్తే మనం పిడికిలు అవుతుంది, ఏదైనా చేయగలుగుతాం అనేది నా ముఖ్య ఉద్దేశం. 2, ఇక్కడ స్పెక్ట్రమ్ మోహన్ గారు కానీ, రమ గారు కానీ, ఈ ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గాంధీ గారు, ఇటువంటి చాలా మంది పెద్దలు చాలా రకాలుగా మాట్లాడారు కమ్మ సంఘాల గురించి, కమ్మ వాళ్ళ గురించి. నా సైడ్ నుంచి నేను ఒకటే చెప్పగలుగుతా, 1 ఉద్యోగం, 2 న్యూస్ ఛానల్ పరంగా ఏదన్నా ఆపద ఉంది అంటే మీకు అండగా నిలబడటానికి పక్కనే రాజేంద్ర గారు ఉన్నారు. 2వది మీకు అందరికీ తెలిసిన మురళీధరుడు. ఉద్యోగం గురించి అయితే నన్ను అడగాల్సిన అవసరం లేదు. 7వ తరగతి నుంచి పీజీ వరకు ఎవరికైనా సరే ఉద్యోగం కావాలంటే మురళీని అప్రోచ్ అయితే సరిపోతుంది. మురళి మీకు అందరికీ తెలిసినవాడే, మురళిని అప్రోచ్ అయితే సరిపోతుంది. 2 రాజకీయంగా నేను రాజకీయాల పరంగా ఇష్టం లేదు నాకు, నేను పక్కా తప్పుకున్నా. ఎవరు వచ్చినా సరే రాజకీయంగా ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఏ పార్టీ నుంచి రాజకీయంగా మీ నుంచి ముందుకు రావాలనుకున్న వాళ్ళకి మీకు బీఆర్కే న్యూస్ ఛానల్ ఉందని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చిన్న సన్మానం. అందరూ వాడే కానీ అందరూ అలాగా అంటుంటాను. నేను అనుకున్నా మీ అందరినీ కలవటం ఒక గొప్ప నమ్మకంతో కొన్ని విషయాలు పంచుకుందాం అనుకున్నా. ఎక్కడైనా ఏ సభకు వెళ్ళినప్పుడు ఆ సభలో ఇంత ఉత్తేజం ఉండదు, ఇంత ధైర్యం కలగదు. వస్తున్నప్పుడు నా రక్తం చాలా మామూలుగా ఉంది, ఒక గొంతు విన్నాక ఆ రక్తం మరుగుతా ఉంది. ఎవరిదా గొంతు? మన సోదరి ఈ రమ అనే ఒక వ్యక్తి యొక్క గొంతు, కాన్ఫిడెన్స్ కమ్మ వాళ్ళ గొంతుకు ప్రతీకగా నాకు అనిపించింది. ఆడపిల్లలు అనగానే అణకువగా మాత్రమే ఉండాలి అన్నటువంటి అవలక్షణం ఇవ్వాలంటే కుదరదు. అసలు ఆడపిల్లలంటే కమ్మాళ్ళు నిరూపించినటువంటి ఒక సత్యం మళ్ళీ మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇదే తెలంగాణలో ఒక మహోద్యమం జరుగుతున్నప్పుడు నిజాం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే నిలబడ్డారో అది కేవలం ఒక సామాజిక వర్గమేనా అని కొంతమంది ప్రశ్నిస్తే, ఆ కోణంలో మీరు ఆలోచిస్తే ఒకే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు కోస్తా ప్రాంతం నుంచి తెలంగాణకు నడిచొచ్చి గోచి బిగించి నిజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఆ రోజున్నటువంటి సాయుధ పోరాటంలో నిలబడింది నా తల్లి అని నేను గుర్తు చేసుకుంటే, నా కులం ఇదే అని చెప్పుకుంటే, అదే నా సామాజిక వర్గం నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఇదే అని మీరు గుర్తు చేసుకుంటే ఇవాళ మీ బాధ్యత ఏంటో బాగా తెలుస్తుంది. అలాగే మరొక విషయం కూడా, నేనేదో సీనియర్ జర్నలిస్ట్ని లేకపోతే నేనేదో మేధావిని అన్నటువంటి భావన నాకు ఉండదు. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. అండ్ ఆల్సో ఒక జర్నలిస్ట్ గా నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ 200% ఉంటుంది. బికాస్ మా ప్రయాణం మొత్తం జర్నలిజానికి సంబంధించినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది కమిటెడ్ గా, అది బాధ్యతగా ఒక కన్నీటి కథకు మనము కథగా మిగిలిపోకుండా పరిష్కారంగా నిలబడాలి అన్నటువంటి ఆలోచనలో. అగైన్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్. నా సొంత సిస్టర్ కాకపోవచ్చు కానీ రమ తను చూయించిన ఏవీలో అది మొత్తం చూసిన తర్వాత రాజేంద్ర నీకు ఇంకేం మిగిలింది చెప్పడానికి అన్నట్టు అనిపించింది. దాంతోపాటు మన కార్పొరేటర్ మన సోదరి అత్యంత సాంప్రదాయమైనటువంటి భాష, వ్యవహార శైలి, అలాగే కొన్ని నిర్ణయాలు అవన్నీ చెప్పిన తర్వాత ఈ 2 అయిపోయినాయి కదా, ఇంకేం మిగిలింది రాజేంద్ర చెప్పడానికి అని ఆలోచన చేశా. అలాగే బ్రహ్మం చౌదరి జస్ట్ మొత్తం చెప్పుకొచ్చారు.
నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నటువంటి కన్సర్న్లో ఇవాళ ఉండాల్సిన పరిస్థితిలో మనం లేదు. మన మీద విపరీతమైనటువంటి కుట్ర, ద్వేషం, కసి, కక్ష, వివక్షత ఇవన్నీ మన మీద ప్రయోగం జరుగుతున్నాయి. కొన్ని దశాబ్దాల కాలంగా ఇటీవల మరీ 8 సంవత్సరాల మీద మన మీద గురిపెట్టినటువంటి ఒక నీచమైనటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. దాన్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో కొంతమందికి అమ్మళ్ళు బయటికి రాలేకపోతున్నారా, భయపడుతున్నారా, వీళ్ళకి ఏమాత్రం ధైర్యం లేదా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మహిళలే చెప్పారు, మన పిల్లలే చెప్పారు. అలాగే మరొక విషయాన్ని కూడా నేను మీ అందరి ముందు గర్వంగా, ఒక కమ్మ సామాజిక వర్గం ఎందుకు స్పందించలేదు అని ఎవరైనా భావిస్తుంటే, స్పందించాం, గొప్పగా స్పందించాం. ఏదైతే గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి, మన గాంధీ గారు కాదు, గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి అహింసా సిద్ధాంతం, సైలెన్స్ ఇస్ ఎ వెరీ వైలెంట్. మనం చెప్పినటువంటి సమాధానం చాలా చాలా సైలెంట్ గా ఉంది, బట్ మరి ఆ ఫలితం చాలా వైలెంట్ గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, మీ అందరినీ కలవటం ఒక గొప్ప నమ్మకంతో కొన్ని విషయాలు